ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. జట్టులో సీనియర్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్ ఈ మెగా టోర్నీకి సెలెక్ట్ చేశారు. ఇటీవలే శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్కు ఈ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం విలియమ్సన్, కాన్వే సౌతాఫ్రికా టీ20 లీగులో ఆడుతుండగా ఫెర్గూసన్ బిగ్ బాష్ లీగుతో బిజీగా ఉన్నాడు. 15 మందితో కూడిన స్క్వాడ్కు స్పిన్నర్ శాట్నర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శాట్నర్, మాజీ కెప్టెన్ విలియమ్సన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ మాత్రమే చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు. ఫిబ్రవరి 19న పాకిస్తాన్తో టోర్నమెంటు ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ తలపడుతుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇదే గ్రూపులో భారత్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ పేస్ బౌలింగ్నే నమ్ముకుంది. ఆసియాలో జరగనున్న ఈ టోర్నీలో ఏకంగా 5 ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. నాథన్ స్మిత్, మాట్ హెన్రియర్స్, లాక్ హెన్రియర్స్, లాక్ ఓ రూర్కే లాంటి పేస్ దళంతో బరిలోకి దిగుతోంది. వీరికి ఆల్రౌండర్లు కెప్టెన్ శాట్నర్తో పాటు మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర బంతితో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ కమిట్మెంట్ల కారణంగా లాకీ ఫెర్గూసన్ అందుబాటులో లేకుంటే జాకబ్ డఫీకి జట్టులో స్థానం దక్కవచ్చు.